సో మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన ఒక విషయం ఏంటి, అందరు చెప్పింది, అందరు చేసింది, మనం చూసింది. పని చెయ్యి, పని అయిపోయిన తర్వాత రిలాక్స్ అవ్వు. రిలాక్స్ ఈ ఒక్క ఆలోచన మనకి జీవితం యొక్క ఒక మూల తత్వాన్ని మనకు అర్థం కానియకుండా చేసి. ఇప్పుడు నేను చెప్పేది కొంచెం వినడానికి విడ్డూరంగా అనిపించచ్చు, కానీ అదొక ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. నా ఆటోబయోగ్రఫీలో నేను పుస్తకం అంతా దాని ఆత్మని ఒక్క పేరాలు రాశాను. ఒక్క పారాగ్రాఫ్ లో మొత్తం అంటే వీడెవడు, వీడెందుకు బుక్ రాస్తున్నాడు, అసలు దేని గురించి రాస్తున్నాడు. ఓకే. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికతలో సాక్షి, ఎరుక, తర్వాత చైతన్యము, ఆ తర్వాత ఇట్లాంటి జ్ఞానము ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు సాధన, తర్వాత సమాచారం, విచారణ, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసేది కాదు. నాకు అన్ని ఏకకాలంలోనే అర్థమైనవి అని చెప్తూ ఒక చిన్న అనాలజీ అన్నమాట. ఎప్పుడన్నా అడవికి వెళ్ళి ఒక చెట్టును చూస్తే రేపొద్దున నిద్రలేసరికి చెట్టులో కాండము కొంత పెరిగింటది, కాయ కొంత పెరుగుతుంది, ఆకు కొంత పెరుగుతుంది, వేరు కొంత పెరుగుతుంది. కానీ ఎంత పెరుగుతుంది అనేది తర్వాత సంగతి. బట్ ఎంతో కొంత తప్పక కాండం పెరిగింది మనం కళ్ళు గమనించలేదు, కానీ ఫ్లవర్ కనిపిస్తుంది. కరెక్ట్. ఆకు కొంత 2-3 days లో రిజిస్టర్ అవుతుంది. అదే రూట్ మనకు కనబడదు కాబట్టి పెరుగుతలేదు అనుకోవద్దు, అది కూడా పెరుగుతుంది. అంటే ఏకకాలంలో అన్ని పెరుగుతుంది. అట్లా ఏకకాలంలో మన శరీరంలో అన్ని పనిచేస్తున్నాయి. ఇప్పుడు గుండె పనిచేస్తుంది, మధ్యాహ్నం కాలేయం పనిచేస్తుంది. అట్లా ఆధ్యాత్మిక జ్ఞానం అంటూ ఏదైనా ఉంటే అది ఏకకాలంలో సమస్తము అర్థమయ్యి అది ఎన్క్యాప్సులేట్ అయిపోవాలి, నీలో నిక్షిప్తం అయిపోవాలి. నేను ధ్యానాన్ని అర్థం చేసుకున్నా, కానీ యాంగ్జైటీ వస్తుంది ఎందుకో, అది అర్థం చేసుకోవాలి. తర్వాత నాకు ఎన్లైటన్మెంట్ అయింది, కానీ నాకు ఉద్యోగం లేదు, చాలా సఫర్ అవుతున్నా, నేను అది సెటిల్ చేసుకుంటే ఇదంతా అబద్ధం. ఇది ఏదైనా చెప్తున్నారో వాళ్ళు మైండ్ గేమ్ లో ఉన్నారు. అందుకని ఒక ఇంట్రెస్టింగ్ జెన్ ఫిలాసఫీలో నాకు కనిపించిన కాంటెక్స్ట్ ఇప్పుడు నేను జీవిస్తున్నది ఏమిటంటే, అసలు రెస్ట్ అనేది లేదు మనిషికి. ప్రకృతిలో రెస్ట్ ఎక్కడ ఉంది? అసలు ప్రకృతిలో కదలిక ఉంది, కదలికలోనే రెస్ట్ భాగమైంది. అంటే మెల్లగా కదులుతూ రెస్ట్ఫుల్ గా కదులుతుంది. మనిషి వేగంగా కదులుతూ రెస్ట్లెస్ గా కదులుతుంది. వీ హ్యావ్ ఓన్లీ experiencing the restlessness. We have no idea what restfulness and movement together. ఇది మనకు చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పించారు, ఎందుకంటే వాళ్లకు తెలియదు. పని అయిపోయిందా, వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, అసలు ఆదివారం వచ్చి చిల్ అవుట్ అవ్వాలి, ఇదే చెప్తున్నారు తప్ప అసలు ఆదివారం లేదు, సోమవారం లేదు, జీవితానికి మంగళవారం లేదు, శుక్రవారం లేదు. వారాలు మనిషి సృష్టి, కదలిక ప్రకృతి సృష్టి, ఎంత అవునన్నా కాదండి. అందుకని ఒక చిన్న ప్రయోగం చేయొచ్చు అని జెన్ కూడా చెప్తుంది. ఇంతకుముందే చాలాసార్లు చెప్పినట్టు జెన్ అనేది సిద్ధాంతము కాదు, దాని మీద ఎవరికి అథారిటీ ఉండదు. సనాతన ధర్మం ఎటువంటిదో జెన్ను అటువంటిది. సనాతన ధర్మానికి ఒక సెంట్రల్ ఫిగర్ అంటూ ఏముండదు. ఇప్పుడు ఇస్లాంకి ప్రాఫెట్ మహమ్మద్, లేకపోతే క్రిస్టియానిటీకి జీసస్ క్రైస్ట్ ఉన్నారు, ఇప్పుడు అద్వైతానికి శంకర్ల వారు ఉన్నట్టు, కరెక్ట్, సనాతన ధర్మానికి దెర్ ఇస్ నో సెంట్రల్ ఎవరు ఉండరు. సనాతన ధర్మం ప్రకృతి ధర్మం కనుక ఎవరు లేరు. అంటే అది మనసు నుంచి పుట్టిన దానికైతే మనిషి ఉంటాడు, మనస్సుకి ఆవల పుట్టిన దానికి మనిషి ఎందుకు ఉంటాడు? అట్లనే జెన్ కూడా మనిషి ఆచరిస్తున్నట్టు తెలుస్తున్న జెన్ ఆల్సో ఇంప్లైస్ ద వెరీ ప్రాక్టికల్ అండ్ ప్రాగ్మెటిక్ అండ్ సింపుల్ అప్రోచ్ ఆఫ్ లైఫ్. అందుకని జెన్ లో ఒక గురువుని అడుగుతారు అనమాట, గురువు గారు మీరు పని వేళలు ఏమిటి, మీరు రెస్ట్ ఎప్పుడు తీసుకుంటారంటే ఆ విభజన పోయింది అంటే. మరి ఎప్పుడు పని చేస్తారు అంటే ఎప్పుడు పని చేస్తున్నాను. ఊరుకోండి సార్ అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది పని ఎందుకు కాదు అనడు, అక్కడ అయిపోతుంది కదా. అంటే ఒక రిసెప్షనిస్ట్ మాట్లాడితే అది పని అయింది, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడితే ఎందుకు పని కాలేదు అంటే వాట్ చేంజ్డ్ ఇంటర్నల్లీ. అంటే అక్కడ నాకు ఉద్యోగం, అది నాకు పైన బాస్ ఉన్నారు, నన్ను సర్వీలెన్స్ లో పెట్టారు, నాకు ఈ బాధ్యత ఇచ్చారు, నేను ప్రతిరోజు 200 కాల్స్ చేయాలి, ఇలా చేసిన నాకు రోజుకి శాలరీ వస్తుంది, అందుకని పని అనిపిస్తుంది. మాట్లాడుతున్నావు అంతే కదా. సో అది శ్రద్ధగా చేస్తే బయటకు వచ్చి కూడా అలాగే మాట్లాడవచ్చు. అప్పుడు కేర్లెస్ గా మాట్లాడు, అక్కడ ఓవర్ కేర్ గా మాట్లాడు, కానీ రెస్ట్ఫుల్ గా ఎప్పుడు మాట్లాడు. నాకు ఒక ఫ్రంట్ ఆఫీస్ లో పనిచేసేది అమ్మాయి. నేను అప్పుడు సిటీకి అప్పుడప్పుడే కొత్తగా వచ్చాను, నాకెవరు తెలియదు.
ఎవరన్నా ఉద్యోగమో సద్యోగమో ఏదైనా దారి చూపిస్తారు అని రకరకాలుగా ఎదురు చూస్తున్న ఒక పీరియడ్ అది. సో తను ఏదో ఉద్యోగం చూపిస్తా అంటూ పోయాను. అసలు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను? అలా అవుతుందండి, తప్పకుండా. ఇప్పట్లాగా అంటే మీ కాల్ రికార్డ్ చేస్తున్న ఆప్షన్ అప్పుడు లేదు. సో ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి, ధన్యవాదాలు. ఏం మాట్లాడుతుందిరా అసలు, ఇలా మాట్లాడగలను లైఫ్లో. ఆ తర్వాత ఆఫీస్ అయిపోయింది, బయటికి వెళ్దాం పదా, బయట మాట్లాడతా. స్టెప్ అవుట్ అవగానే కరెక్ట్గా 6 గంటల ఈవినింగ్ 10 నిమిషాలకి వాళ్ళ అమ్మ ఫోన్ ఏదే ఇప్పుడు ఆఫీస్ అయిపోయింది, ఊకే ఫోన్ చేస్తున్నావు, కథ ఉండవు ఊకే. నేను అక్క నవ్వద్దు అంటే ఇంత డ్యూయల్ పర్సనాలిటీ. డ్యూటీ అయిపోయిందాం, డ్యూటీ అసలు ఐ వాజ్ సో షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్. ఇంగ్లీష్ లో ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలు వాడచ్చు. అమేజ్, పర్ప్లెక్స్డ్, వండర్డ్, థాట్ అబౌట్ ఇట్, ఇట్లా రకరకాలు. నేను అడిగాను కూడా, అరే వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళతో అంత మంచి మాట్లాడుతున్నావు, నీకు పరిచయం అంటే అదేమన్నా ఇష్టం ఉండి మాట్లాడుతున్నావా? నాకు అలా ఇష్టమే ఉండదు అట్లా మాట్లాడు. మరి ఎందుకు చేస్తున్నాడు? పైసలు కావద్దా కాదు? సరే భగవాన్ చూడదు. సో నాకు ఇవన్నీ, అందరూ ఏదో ఒక ఉద్యోగం ఎక్కి ఆ రన్నింగ్ రేస్ లో పడతారు కదా. నేను చాలా సంవత్సరాలు ఏ ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉన్నా. నాకు ఇదే పని, ప్రశ్నలు. ఎన్ని ప్రశ్నలు అంటే, ఒక ఫ్రెండ్ అనేవాడు కూడా, ఆ తర్వాత సినిమాలో కూడా డైలాగ్ వచ్చింది, నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తిన్నావా, ప్రశ్నలు తిన్నావా అదే. అంటే నాకు తెలియదు, నాకైతే ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. అంటే నువ్వు ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది భయ్యా ఇట్లాంటి అడుగుతుంది. ఏమొస్తుంది అంటే ఏం అది అడుగుతున్నా, ఏమొస్తుంది? నువ్వు ఏం చేసేది లేదు, పీకేది లేదు, నీకెందుకు రానట్టు ఒకడు. బాగుంటది, వెరీ నైస్ జాబ్ అని ఒకటి చెప్పేటోడు. అంటే ఎక్కడ ఒక కామన్ డైలాగ్ అట్లా కదా. నాకు రూఢిగా జవాబు ఇచ్చిన వాళ్ళు ఎవరు దొరకలేదు. అందరు చెప్పేదంటూ సారం ఏంటంటే పైసలు కావాలరా, అది మనకి ఎవడు ఇయ్యడు. అందుకని నాకు అర్థమైంది, డబ్బు అంటూ ఉంటే మనిషి నిజంగా పనిచేయడు. రెండోది, డబ్బు వస్తుంది కానీ ఐడెంటిటీ గనక కోల్పోతే మనిషికి ఆసక్తి పోతుంది. డబ్బు ఉంది, ఐడెంటిటీ ఉంది, పీస్ లేకపోయినా పర్వాలేదు అనేది మనిషి ఆ స్థాయికి వచ్చేసాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక సూపర్ స్టార్ అల్లు అర్జున్ ఎవరు ఉన్నారనుకుందాం. ఇప్పుడు వాట్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఆడియన్స్ అటెన్షన్, వాళ్ళు యాక్ట్ చేస్తారా? ఐ డౌట్. అంటే అటెన్షన్ కోసం చేస్తున్నావా, అందుకే రకరకాల గెటప్స్. సో ఒకవేళ అటెన్షన్ అనేది టైం, వాళ్ళకి డబ్బు ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ డబ్బు అనుకుంటే కనుక ఇప్పటివరకు ఇండస్ట్రీ ఎవరు తీసుకోరంతా, మళ్ళీ అట్లా ఈగో ట్రిప్కి వెళ్ళవలసింది. ఇప్పుడు మా మామయ్య సంపాదించారు, మా బాబాయ్లు అందరూ హీరోస్ అండి, మా దగ్గర డబ్బు చాలా ఉంది, ఇప్పుడు ఎంత ఇచ్చినా పర్వాలేదు అని అనరే. డబ్బు ఉన్నవాడు ఇంకా డబ్బు తీసుకుంటున్నాడు. ఊరాలోడు బెటరు, కొత్త పెళ్ళైందా పూలు పట్టుకపో అని ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీ కోరుకోవట్లే, ఏం కోరుకోవట్లే. ఎలాగో వాళ్ళ జీవితంలో కోట్లు సంపాదించమని తెలుసు కాబట్టి ఒక సహృదయత ఉంటుంది జీవితంలో. ఎవరికైతే స్పష్టత వస్తుందో నేను ఇంకా సంపాదించినని, వాడు కొంచెం గుడ్ హ్యూమన్ ఉంటున్నాడు. వాడు ఏదో ఉన్నది పని చేసుకుని అప్పోగిపో, అరే రేపటి తీసుకురా పోరా అని. అదే నాకు అవకాశం ఉంది అనిపిస్తే వాడు కట్టరగా మారుతున్నాడు. నేను ఒక్కడే ఉండాలనుకుంటే వాడు రూల్ చేస్తున్నాడు వాడు. సో వాళ్ళ కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్ ఏంటంటే, ఆడుతూ పాడుతూ పని చేయడం అని ఇప్పుడు నేను చేస్తున్నది. దీనికి నాలోనే ఈ అవగాహన పుట్టినా దాన్ని బలపరిచేవారు నాకు 2-3 దొరికారనమాట. అంటే మా ఊర్లోనూ దొరకలేదు, పుస్తకాలను దొరకలేదు, హైదరాబాద్ లో దొరకలేదు. హఠాత్తుగా ఈ ఇంటర్నెట్ పుణ్యమా అని ఆడియోస్ వింటున్నప్పుడు, ఓహో ఇలా ఆలోచించారు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు అన్న ఒక స్పృహ కలిగింది, ఒక బలం చేకూరింది. అంటే ఐఎమ్ నాట్ వాకింగ్ ఆన్ ద రాంగ్ పాత్ అని. అదేమిటి, అలెన్ వాట్స్ ని వింటున్నప్పుడు అలెన్ వాట్స్ చెప్పాడు అనమాట ఒక ఏమంటారు స్పీచ్ లో. అది ఫీజు తీసుకొని చెప్పిన స్పీచ్. అంటే ఎవరైతే అలెన్ వాట్స్ స్పీచ్ వినడానికి వచ్చారో ఆ గ్యాదరింగ్, అది వాళ్ళంతా ఎన్రోల్ చేసుకోవాలి. ఐ కేమ్ టు నో దట్ ఆ రోజుల్లోనే దట్ వాజ్ అబౌవ్ $5,000. దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే ఇప్పుడు రిచ్ మ్యాన్స్ గురు టైప్. సో ఆ టాక్ లో చెప్పాడు అనమాట అలెన్ వాట్స్ ఒక మాట, ఎవరైతే
నన్ను వింటే లైఫ్ అర్థమైతే అనుకుంటారు. దే ఆల్ మిస్అండర్స్టూడ్ మీ. యు ఆర్ నాట్ గోయింగ్ టు గెయిన్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ మై స్పీకింగ్. అంటే నా మాటలు విని ఎవరు ఏం మారరు. ఇది విన్న తర్వాత ఎవడైతే వదిలిపెడతాడో, ఇప్పుడు ఐ కన్సిడర్ మీ స్టూపిడ్ అన్నట్టు. అంటే ఇప్పుడు నేను చెప్పాలని పోతే అట్లా కాకుండా ఎంజాయ్ మై టాక్. యూ మే అండర్స్టాండ్ సంథింగ్ వెరీ లిటిల్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ మై కోర్ అని చెప్తూ అలెన్ వాట్స్ ఏమన్నాడంటే, తాను చిన్నప్పటి నుంచి ఒక మాట అనుకునేవాడు. ఈ సమాజంలో ఉన్న రకరకాల వృత్తుల వాళ్ళు, డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ పని చేసేవాడికి డాక్టర్ అంటే ఇష్టం లేదు. అతను బాగా డాన్స్ చేయగలడు, కానీ ఆ డాన్స్ చేస్తే వాళ్ళ ఇంటి వాళ్ళకి గౌరవం కాదు కాబట్టి, డాన్స్ పని చేస్తే ఎక్కువ డబ్బులు రావని ఉద్దేశంతో ఎక్కువ డబ్బులు వచ్చే వృత్తిలో చేరి అన్నెసెసరీగా సఫర్ అవుతున్నాడు. ఇంకొకరు బాగా డాక్టర్ పని చేయగలరు కానీ వాడు చదువుకోలేదు సరిగ్గా, వాడికి ఆ ఉద్దేశం ఉంది కానీ వాడు ఇష్టం లేని పని వైటర్ పని చేస్తున్నాడు. సో ఈ ప్రపంచంలో చిన్నప్పటి నుంచి మనకి ఏదో ఒక అభిరుచి ఉంటది. ఆ అభిరుచిని వదిలేసి మనం కొత్త దాంట్లో పట్టడం వల్ల మనకి యాంగ్జైటీ, స్ట్రెస్, రెస్ట్లెస్నెస్ ఇవన్నీ వస్తుంది. అలెన్ వాట్స్ ఏమన్నాడంటే, మాట్లాడుతున్నాం, నేను ఏదైతే ఆడుకుంటున్నానో నా ఆటనే నా ప్రొఫెషన్ అవ్వాలి అని చెప్పాడు. అది ఫస్ట్ టైం నేను విన్నప్పుడు ఐ ట్రూలీ సెలబ్రేటెడ్. ఎందుకంటే నాకు బొమ్మలు వేయడం ఇష్టము, బొమ్మల ద్వారా నేను డబ్బు సంపాదించాలి. నేను మాట్లాడుతున్నాను, మాటలే నాకు డబ్బు తెచ్చిపెట్టాలి. నాకు బొమ్మలు వచ్చు, రాయడం వచ్చు, అందుకని రాయడం ద్వారా అందుకే చేతిరాత పుస్తకాలు వచ్చాయి. చేతిరాత అందరూ రాస్తారు కానీ ఎవరు దాన్ని ఒక ప్రొడక్ట్ గా మార్చుకోలేదు. అందరూ మాట్లాడతారు, ఎవరు నా అంత యూట్యూబ్ లో వాగలేదు, నేను ఆగలేదు కూడా. ఎందుకంటే నేనే కష్టపడతలేదు. ఇప్పుడు చిన్నపిల్లలు భోజనం కూడా చేయరు, ఎండలో ఆడుతూ ఉంటారు, అసలు ఎట్లా పరిగెడతారు గ్రౌండ్ కి. అట్లా ఒక్కసారి స్కూల్కి వెళ్ళడం చూసావా? స్కూల్కి వెళ్ళాలంటే మమ్మీ బిస్కెట్, చాక్లెట్, నీకు దండం పెడతా. ఒక యూట్యూబ్ లో షార్ట్ చూసా, అమేజింగ్ షార్ట్. ఉడుంపట్టు అంటే ఏందో నేను విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు, మీరు చూడండి అని పెట్టాడు షార్ట్. నాకేం అర్థం కాలే విజువల్. ఒక ఇద్దరు మంచాన్ని మోసుకెళ్తున్నారు, ఆ మంచం స్కూల్ వైపు వెళ్తుంది, ఆ స్కూల్ ఆ మంచాన్ని దింపితే ఆ మంచాన్ని కూడా పట్టుకున్నాడు స్కూల్ పిల్లాడు. వాడు మంచాన్ని వదిలిపెడతాడు, మంచంతో సహా లేపుకెళ్ళారు అనమాట ఉడుంపట్టు. సో అలెన్ వాట్స్ చెప్పిన ఆ చిన్న స్టేట్మెంట్ నా దృష్టిలో వెరీ ఫ్యూ పీపుల్ మైట్ హ్యావ్ అండర్స్టూడ్. అంటే నీ ఆటనే నీ వృత్తి, నీ ప్రవృత్తి, ఆ డివిజన్ పోయింది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, మనం వేరే వాళ్ళతో పోల్చుకోవడం వల్ల, అలా పరిగెత్తడం వల్ల రెస్ట్లెస్నెస్ వస్తుంది అనేది ఒక అబ్జర్వేషన్. రెండోది, ప్రగతి అంటే మనం గ్రోత్ అనేది అయితే అంటున్నామో, అంటే అందరూ నేను ఎకనామిక్ గా గ్రో అవ్వాలి, నీకు ఒక పారామీటర్ లేదనుకో, కంపారిజన్ చేసుకోవడానికి ఒక పారామీటర్ లేకపోతే యూ డోంట్ ఈవెన్ నో దట్ వెదర్ యు ఆర్ గ్రోయింగ్ ఆర్ నాట్. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక్కడే ఉన్నావు, అలెన్ మాస్క్ అనుకుందాం, అడవిలో ఉన్నావు, 1000 కోట్లు ఉన్నాయి, యూ డోంట్ నో వెదర్ యు ఆర్ రిచ్ ఆర్ పూర్. ఎందుకంటే పక్క ఊర్లో అందరి దగ్గర 5,000 కోట్లు నేను, యు ఆర్ పూర్. పక్క ఊర్లో అందరి దగ్గర $1000 ఉంటే యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ రిచ్. పక్క ఊర్లో అందరి దగ్గర $5,000 ఉంటే యు ఆర్ $1000 ఉంటే యు ఆర్ ఈక్వల్. న్యూట్రల్ టైప్ ఎవడో కూడా తెలియదు, అది బజ్జీలు వేయించుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఈ గ్రోత్ అనేది వరల్డ్లీగా కంపారిజన్ వల్ల వస్తుంది. ఇన్ స్పిరిచువల్ సెన్స్ గ్రోత్ అన్నది నువ్వు నీ పట్ల నువ్వు ఎరుకగా ఉండటం వల్ల వస్తుంది. అంటే నిన్న నువ్వు పాట పాడావు, కరెక్ట్, ఈ పాట నీ ముందు 1000 మంది ఉన్నారు, ఎంతమంది విన్నారంటే 1000 మంది, కానీ అందరికంటే ముందు నీవే విన్నావు. సో యు ఆర్ ద ఫస్ట్ లిజనర్ ఆఫ్ యువర్ ఓన్ సాంగ్, యు ఆర్ ద ఫస్ట్ స్పెక్టేటర్ ఆఫ్ యువర్ ఓన్ యాక్ట్. సో ఇప్పుడు ఈ దృక్పథంలో కనుక చూస్తే, ఏదైతే నువ్వు చేస్తున్నావో అది నువ్వు గమనిస్తున్నావు కాబట్టి రేపు అదే పని చేసినప్పుడు నీకు ప్రగతి తెలుస్తుంది పోల్చుకోకుండా. ఇది నిజమైన ప్రగతి అన్నమాట. ఆధ్యాత్మిక పరంగా ప్రగతి అనేది ఇట్లా. మా గురువు గారి కంటే బాగా మెడిటేషన్ చేస్తా, ఇది ప్రగతి కాదు, దుర్గతి. అది అంటే ఎక్కువసేపు కూర్చోగలుగుతా, అదంతా మైండ్ గేమ్, అది బాగుంటది చెప్పుకోవడానికి. సో ఇప్పుడు నేను కంక్లూడ్ చేసే 1 minute ఏంటంటే, వేరే వాళ్ళతో పోల్చుకోకుండా నీ పని పట్ల, నీ మాట పట్ల నువ్వు ఎరుకలో గనక ఉంటే, నీ శరీరము దాని యొక్క సహజమైన వేగంని సంతరించుకుంటుంది. అప్పుడు శరీరము ఒక పక్క రెస్ట్ఫుల్ గా ఉంటూ ఇంకొక పక్క పని చేయడం కూడా ఉంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, రెస్ట్ఫుల్ గా మాట్లాడుతున్నా, మీరు రెస్ట్ఫుల్ గా వింటున్నారు. అందుకని
ఈ టాక్ అయిపోగానే రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రెస్ట్ లోనే ఉన్నాం కాబట్టి. నేను ఇప్పుడు ఆ. పొద్దున్నే లేచి ఆ, యూట్యూబ్ లో టాక్ చేసి అంతకంటే ముందు నిర్వాణ షట్కం రాసి ఆ, ఆ తర్వాత వెళ్ళి కిచెన్ లో వంట చేసి ఆ. ఆ తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసి ఆ తర్వాత అందరం కూర్చొని తినగానే వెళ్ళి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని సినిమా చూస్తూ ఎక్కడ ఐఎమ్ నాట్ టేకింగ్ రెస్ట్, ఓకే. కానీ ఐఎమ్ రెస్టింగ్ ఆల్ అలాంగ్ ఫ్రమ్ ఇయర్స్ అన్నమాట. అంటే ఒక జెన్ మాస్టర్ చెప్తాడు, నేను మెలకువలో నిద్రిస్తాను, పూర్ణ నిద్రలో మెలకువలో ఉంటాను. సో నేను ప్రతిరోజు 24 అవర్స్ నేను నిద్రిస్తూనే ఉన్నాను, 24 అవర్స్ నేను పని చేస్తూనే ఉన్నాను. ఆ దీంట్లో మళ్ళీ కొంత జ్ఞాతంలో కొంత అజ్ఞాతంలో జరుగుతుందని చెప్తే మళ్ళీ గంట అవుతుంది. అందుకని వదిలేసి నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే మిత్రులారా, ఆ, పనిని రెస్ట్లెస్ గా చేయొద్దు. పోల్చుకోవడం వల్లనే రెస్ట్లెస్నెస్ వస్తుంది. రైట్. పనిని నిన్ను నువ్వు గమనించుకుంటూ చేస్తే ఒక రెస్ట్ఫుల్ మేనర్ లో కదలిక మొదలవుతుంది. ఉమ్, ఉమ్, ఒక నది ప్రవహిస్తుంది రెస్ట్ఫుల్ గా. ఉమ్, సునామీ అంటే రెస్ట్లెస్నెస్ అని వచ్చి కొట్టేస్తుంది. అందుకని మన ఆలోచనల సుడిగుండంలో మరి కొట్టుకుపోవద్దు. మనం ఏ పని అయితే చేస్తున్నామో అదే మనకు స్ట్రెస్ అయితే వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ డూయింగ్ ఇట్? పని స్ట్రెస్ అవ్వకూడదు, అవును. పని ప్లే అవ్వాలి. అందుకే కన్వర్ట్ యువర్ ప్లే ఇన్ టు యువర్ వర్క్, Right. అండ్ ద థిన్ లైన్ బిట్వీన్ ద వర్క్ అండ్ ద ప్లే షుడ్ ఎరేస్ కంప్లీట్లీ. Right, right. అప్పుడు జీవితమే ఒక ఆట, ఉమ్, జీవితం ఒక ఆనంద నర్తనం ఉమ్, అట్లా మారిపోతుంది అనేది ఒక కామన్ మ్యాన్స్ పర్స్పెక్టివ్. ఎవడు చెప్పినా ఎవడు వినడం తెలుసు నాకు, ఉమ్, ఉమ్. అందుకే ఇంత హాయిగా మాట్లాడగలం. నేను వీళ్ళు చెప్పింది వీళ్ళు అర్థం చేసుకుంటారు లేదంటే మళ్ళీ అదో స్ట్రెస్. ఇప్పుడు నేను మాట్లాడే అన్ని టాక్స్ నేను వింటున్నాను, కరెక్ట్. నేను వింటున్నది నాకు పూర్ణ సత్యం అని తోస్తున్నది. రెండోది కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది కాబట్టి ఐ డోంట్ సీ ఎనీ గ్లిచ్ ఎనీవేర్. Alright. తర్వాత దీన్ని నిన్ను ఎవరు అడిగారు జీవితం అర్థమైందని ఎట్లా తెలుస్తుంది? స్ట్రేంజ్ క్వశ్చన్. ఉమ్, సింపుల్, రెండే. నువ్వు ఎప్పుడు ఏడవలేదు, నువ్వు ఎప్పుడు చింతించలేదు. ఈ రెండు నీలో జరగకపోతే నీకు జీవితం ఏదో అర్థమయ్యే ఉండాలి. లేదా నువ్వు నిద్రలో ఉండాలి, లేదా నువ్వు మరణించి ఉండాలి. ఈ మూడు సందర్భాల్లో చింత లేదు, కన్నీరు లేదు. నిద్రలో చింత లేదు, కన్నీరు లేవు. మరణంలో చింత లేదు, కన్నీరు లేవు. పూర్ణ సమాధి లేదా పూర్ణ జాగృతావస్థలో చింత లేదు, కన్నీరు లేదు. సో రమణ మహర్షి అంటే చింతించని వాడు, కన్నీళ్లు పెట్టని వాడు, అంటే బాధతో కన్నీళ్లు పెట్టని వాడు. ఉమ్, ఉమ్. ఓషో చింతించని వాడు, బాధలో కన్నీరు పెట్టని వాడు. అట్లా జీవితం అర్థమైందని నీకు ఎప్పుడు తెలుస్తుందంటే చాలా రోజులైంది ఏడ్చి ఉమ్, బాధ వల్ల, ఉమ్. చాలా రోజులైంది చింతించి ఒకరి గురించి కానీ, ఒక విషయం గురించి కానీ, పోయిన వస్తువు గురించి కానీ, లేదా నీ శరీరం దేనికి చింత లేదు. సో ఏ చింత లేని చింతకాయ ఉనివు అని తెలుసుకుంటాను. సార్ వయసు. Right. సో నాతో చర్చలో ఉన్నది రంజిత్. బై.